హరహర మహాదేవ్. మనమైతే ఇప్పుడు కన్యాకుమారి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. మనం కేరళ వైపు వెళ్ళబోతున్నాం ఈరోజు అయితే. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తామో. బట్ మన లగేజ్ అయితే చూడండి భయ్య, ఒక్కసారి ఇటు అయితే చూడండి. ఒక్కసారి లగేజ్ మొత్తం ఫిల్ అయిపోయింది అనుకోండి. మొత్తం నేను కూర్చున్నది కొంచెం ప్లేస్ ఇక దీనిలో. మనమైతే ఇది ముందు కొరియర్ చేసి ఆ తర్వాత మనమైతే స్టార్ట్ అయిపోదాము. అండ్ మన వెనకాల టైర్లో చిన్నది సూది అయితే గుచ్చుకుంది. మరి అది ఎట్లా గుచ్చుకుందో తెలియదు, కానీ సూది అయితే గుచ్చుకుంది. అది పంచర్ అవుతుందో ఏమవుతుందో తెలియదు. మనం పంచర్ కూడా వేయించుకోవాలి ఐ థింక్. భయ్య కొరియర్ వేసి అయితే మనం స్టార్ట్ అయిపోయినాము. మనకి వెనకాల మేకు దిగిందని చెప్పేసి అన్నాను కదా, బతికిపోయినాం భయ్య. చెప్పాలంటే మేకు అయితే దిగలేదు వెనకాల. భయ్య మనం ఫైనల్గా అయితే మార్తాండం ఆంపియర్ షోరూమ్కి అయితే వచ్చేసినాం. నేను ట్రావెల్ చేసిన రోడ్డు భయ్య ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు వరకు అట్లాంటి రోడ్డు నేను ఎక్కడ చూడలేదు భయ్య. అంత దారుణంగా ఉంది రోడ్డు అయితే. ఎవరన్నా వస్తే కొంచెం మెల్లగా అయితే రండి భయ్య, ఎందుకంటే ఆ రోడ్లో లారీలు ఫుల్గా ర్యాష్గా నడుపుతున్నారు, ఎట్లా పడితే అట్లా నడుపుతున్నారు భయ్య. మనం ఫైనల్గా అయితే కేరళలో ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అవుతాంతో నేను లాటరీ టికెట్ చూసిన భయ్య. కేరళ అంటేనే లాటరీ టికెట్లు ఇక తెలుసు కదా మీకు. కేరళలో ఎక్కువ పాపులర్ లాటరీ టికెట్లు కొంటారు, ఇక ఏదో ఒక లాటరీ కొడతారు, అదే ఫేమస్. కానీ అక్కడ రికార్డ్ చేయలేకపోయినా భయ్య, ఎందుకంటే నేను అక్కడ పోలీసులు చెకింగ్ ఫుల్గా ఉంది. మనం అయితే హెల్మెట్ పెట్టుకోము కదా, తెలిసిందే కదా, ఓన్లీ నైట్ పెట్టుకుంటాము. అందుకని రికార్డ్ చేయలేకపోయినా. కొంచెం ముంగట్టుకు వచ్చి అయితే రికార్డ్ చేస్తున్నా. ఇక్కడి నుంచి మనమైతే షోరూమ్కి వెళ్తున్నాము. రాజేష్ అన్న అని చెప్పేసి మన కేరళ ఏఎస్ఎం అన్న కాల్ చేస్తే ఇక షోరూమ్ లొకేషన్ అనేది పెట్టిండు. ఇప్పుడైతే షోరూమ్కి వెళ్ళిన తర్వాత మీకు అయితే రికార్డ్ చేస్తాను. ఇక ఈ లొకేషన్ అయితే రియల్గా చూస్తే బాగుంది భయ్య. మరి కెమెరాలో ఎట్లా కనబడుతుందో తెలియదు, కానీ రియల్గా అయితే హైలైట్ ఉంది ఈ లొకేషన్ అయితే. గాయ్స్ ఇది నేషనల్ హైవే 66. రోడ్డు మాత్రం అద్దరిపోయింది అనుకోండి. ఇక ఎవరన్నా వస్తే పక్క ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో పెట్టండి భయ్య. ఈ ఎక్స్పీరియన్స్ తెలియాలి నాకు కూడా. నా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు, ఇక్కడ అద్దరిపోయింది అనుకోండి మామూలుగా. ఇక బండి అయితే మనది ఏడ ఆగట్లేదు, స్ట్రీట్ వెళ్ళిపోతూనే ఉంది ఇక భయ్య. మనం ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం. మన బ్యాక్ సైడ్ అయితే చూడండి ఆంపియర్ షోరూమ్. అన్న పంపించిన లొకేషన్ అయితే ఇదే. నేను ఈ లొకేషన్లో ఇక్కడ ఫేమస్ ఒకటి ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను, తప్పకుండా చూడండి భయ్య. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా కష్టానికి మీరు సపోర్ట్ ఇవ్వండి భయ్య, చాలు అంతే.